అందరికీ జై శ్రీరామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరెవరైతే ఈ వీడియోలు తీయడము, ఇన్‌స్టాగ్రామ్ పిచ్చి ఎవరెవరికైతే ఉందో, ఇన్‌స్టాగ్రామ్ ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. నేను రీసెంట్‌గానే ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసినాక అసలు ఏం మాట్లాడాలో గూడా అర్థం కాలేదు. మనుషులు ఇట్లా గూడా బానిసలైతారా అనిపించిందనమాట. చెత్త చెత్త పనులు ఏవైనా సరే సోషల్ మీడియా అంటే మనం చూసి ఎంజాయ్ చేయడానికి, లేదంటే మనకు టైం పాస్ కాకుంటే చూడడానికి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ, అలాగే ఫేస్‌బుక్ గానీ, ఇంకా ఏ యాప్స్ అయినా సరే మనకు టైం పాస్‌కి, లేదంటే ఏవన్నా మనం తెలియనివి ఉంటే తెలుసుకోవడానికి కోసం అంతవరకే యూజ్ చేయాలి. కానీ అదే ప్రపంచము, ఇంకా అదే పిచ్చి, అది లేకుండా చచ్చిపోతా అన్నట్టుగా అయితే యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే జీవితాలే నాశనం అయితాయి. మీ జీవితాలు ఎట్లాగో నాశనం అయితాయి. కానీ మీ వల్ల చాలామంది సఫర్ అయితారు. చాలామంది జీవితాలు నాశనం చేస్తున్నారు. అయితే ఏం జరిగిందంటే, ఒక 42 ఏండ్ల ఒక ఆంటీ 28 ఏండ్ల అబ్బాయినైతే లవ్ చేసిందంట. ఈ కరోనా టైంలో వాళ్ళిద్దరూ ఆహ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చూసుకునేవాళ్ళంట. ఈ అబ్బాయి వీడియోలకు ఆమె లైక్ కొట్టేదంట. దానివల్ల వాళ్ళు కొంచెం ఫ్రెండ్‌షిప్ పెంచుకొని కాస్త లవ్ చేసుకున్నారంట. లవ్ చేసుకున్నాంక వాళ్ళు పెళ్లి గూడా చేసుకోవాలి అనుకుని వాళ్ళ భర్తతో గొడవ పడేసి వచ్చేసిందంట ఇతని దగ్గరికి. ఆమెకు మ్యారేజ్ అయింది 42 సంవత్సరాలంటే, ఆమెకు అంతంత పెద్ద పిల్లలున్నారంట. పెళ్ళికొచ్చిన ఏజి. హ్మ్. పెళ్ళికొచ్చిన పిల్లల్ని పెట్టుకొని ఈమె పెళ్లి చేసుకోవడం ఏందో నాకస్సలు అర్థం కాలేదు. కామన్ సెన్స్ లేదు. పనికిమాలింది. అసలు పెళ్లి చేసుకోవడాలు అన్న ఆలోచన మరి ఎట్లొచ్చిందో, ఆ పిల్లలు చెడిపోతే వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు ఒక అంటే ముగ్గురంట. మరి ముగ్గురిలో ఆడపిల్లలు ఎంతమందో, మగపిల్లలు ఎంతమందో తెలీదు. కానీ ఆ ముగ్గురికి పెళ్లి చేయాల్సింది ఈమె. కాబట్టి వాళ్ళు పొరపాటు చేసినా, వాళ్ళేమైనా తప్పు చేసినా, వాళ్ళు చెడు దారిలో నడుస్తున్నా, వాళ్ళు పనికిమాలిన ఆలోచనలు చేస్తున్నా, వాళ్ళు ఇలాంటి యాప్‌లకు బానిసలైనా, ఇలా చెయ్యొద్దు నాన్న, ఇలా చెయ్యొద్దమ్మా అని వాళ్ళకు దండించి, వాళ్ళని కొట్టి, తిట్టి, వాళ్ళని మంచి దారిలో నడిపించి, వాళ్ళకి మంచి జీవితం ఇయ్యాల్సింది పోయి, ఈమెని ఇలాంటి పని చేస్తుందంటే ఎంత పనికిమాలిన వేస్ట్ బేకార్ లంజదో ఆలోచించండి. అసలు ఎన్ని తిట్టినా పాపం లేదు. ఆమె చనిపోయింది. కానీ అయినా సరే ఎలా చనిపోయిందో గూడా చెప్తాను. అయినా చనిపోయినా గూడా జాలి అస్సలు అనట్లేదు. నాకైతే జాలి అస్సలు రావట్లేదు. అసలు ఎంత విపరీతంగా తిట్టాలనిపించిందో. ఆమె చేసిన పనికిమాలిన పనికి వాళ్ళ ముగ్గురు పిల్లల జీవితాలు నాశనం. అలాగే వాళ్ళ భర్త జీవితం నాశనం. ఇది జేసిన పనికిమాల చెత్త నా పనికి. అలాగే ఈ అబ్బాయి వాళ్ళు ఎవరైతే అబ్బాయి చేసుకున్నాడో, ఆ అబ్బాయి కన్నా కామన్ సెన్స్ లేదు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క అయితే మామూలుగా నార్మల్‌గానే మాట్లాడిర్రు. వాళ్ళంత ఎమోషన్ కానీ, ఏడవడం గానీ చేయలేదు. అంటే వాళ్ళు బహుశా ఎంత ఏడ్చిర్రో మనకు తెలీదు. కానీ వాళ్ళైతే మీడియా ముందరైతే నార్మల్‌గా మాట్లాడిర్రు. చాలా మంచోడు మా అబ్బాయి. అలాంటి పిల్లలు ఎవ్వరికి ఉండరు. అంత మంచి పిల్లలు, అంత మంచి కొడుకు నాకు మాకన్నీ చూసుకునేవాడు. మా బిడ్డకి చూసుకునేవాడు. మా మనుమళ్ళకి చూసుకునేవాడు. చాలా బాగా చూసుకునేవాడు అని వాళ్ళ అమ్మ, నాన్న జెప్తున్నారు. నిజంగానే చూసుకున్నాడు గాబట్టి వాళ్ళు జెప్తున్నారు. కానీ ఇలాంటి బేకార్ పని జేయొద్దు గదా! నువ్వెంత మంచివాడివైనా నీకు తెలీదా? పెండ్లాడిన అమ్మాయిని లవ్ చేయొద్దని, పెండ్లైన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని, పిల్లలు నీలోతు పిల్లలు పెళ్ళికొచ్చిన ఏజ్ పిల్లల్ని బెట్టుకొని నువ్వెట్లా ఆమెను లవ్ జేస్తావు? నువ్వెట్లా ఆమె దగ్గర సంసారం జేయాలనుకుంటావు? ఈ బుద్ధి మరి ఎక్కడి నుంచొచ్చింది? అంత మంచివాడు అంటే, మరి ఈ పనికిమాలిన బుద్ధి ఎట్లొచ్చిందో నాకైతే అర్థం గాలేదు. అయితే ఇతని విషయం పక్కన బెట్టేద్దాం. ఈ అమ్మాయికి కామన్ సెన్స్ అసలు లేదు. పనికిమాలిన బేకార్ లంజది అని నేను జెప్తున్నాను. ఎందుకంటే సిగ్గు, శరం, మానం ఉన్నదైతే ఇలాంటి పనులు జేయదు. సారీ అండి ఇలాంటి మాటలు తిడుతున్నాను అనేసి ఏమనుకోద్దు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూస్తే ఎన్ని తిట్టినా పాపం లేదనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎమోషన్ ఒస్తుందనమాట. ఇలాంటి వాళ్ళని చూసి, ఇలాంటి వీడియోలు కానీ, ఇలాంటి బేకారు పనులు వాళ్ళని చూసి ఇంకొంతమంది చెడిపోతారు కానీ ఎవ్వరు బాగుపడరు. జనాలు ఎలా ఉండాలి? ఎవరైనా మన జీవితము ఒకరికి ఉపయోగపడేలా, మనలా ఇంకోరు బ్రతకాలి గానీ, మనలా చూసి ఇంకోరు చెడిపోయేలా అనిపించుకునేలా ఎప్పుడు బ్రతకొద్దు.
ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే తిట్టకుండా ఎవరైనా ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. మీరు గూడా నాకన్నా గలీజ్‌గానే తిడతారు. నేనైతే నార్మలే అనుకుంటున్నాను. ఎందుకలా ఇలాంటోళ్ళని ఎన్ని తిట్టినా పాపం లేదు. అందుకే తిడుతున్నాను. మీరేమనుకోవద్దు. అసలు ఆ అమ్మాయి అంటే ఆళ్ళ పిల్లలు బ్రతిమలాడారంట. "అమ్మా ఎళ్ళొద్దమ్మా, ఎళ్ళొద్దమ్మా ప్లీజ్" అని వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు చాలా బ్రతిమలాడినా గూడా వినకుండా వాళ్ళతో ఎళ్ళిపోయొచ్చి ఇతనితో 6 నెలలు కాపురం పెట్టిందంట. 6 నెలలు ఎక్కడనో కాపురం పెట్టేసి తర్వాత వాళ్ళకి చిన్న చిన్న గొడవలొస్తే మళ్ళా ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసిరంట. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు రానివ్వలేదంట. రానివ్వకుంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లుకు ఒక ఒక మధ్యలో ఒక ఇల్లు. వాళ్ళు ఒక రూమ్ కిరాయి తీసుకొని ఉన్నారంట. ఆ కిరాయి రూమ్ గూడా చూస్తే చాలా దరిద్రంగా ఉంది. అసలు అంత ఇప్పుడు వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళు బ్రతకలేరు. ఇంకొకటి వాళ్ళు చేస్తే గాని ఎళ్ళని స్థితి. అట్లాంటిది ఏం చూసిపోయిందో అతనితో నాకస్సలు అర్థం గాలేదు. మరి ఆమెలో ఈయనేం జూషిండో నాకర్థం గాలేదు. ప్రపంచం పైన అమ్మాయిలే లేకున్నారా? లేకుంటే ఆమెకన్నా అందగత్తెలే లేకున్నారా? ఆమెనే అందంగా అనిపిచ్చిందా ఈయనకు? ఏం అర్థం గాలేదు. 3 రోజులు చనిపోయి ఆమె అయితే ఊరేసుకొని చనిపోయిందంట. దాంట్లోనే రూమ్‌లోనే ఉంటే ఎవరికీ చెప్పకుండా ఇగ భయపడిపోయిండు. ఏం జేస్తారో నన్ను చంపేస్తారో అది ఇది అని. ఇంగ తర్వాత అన్నీ ఆలోచించిండు. ఏం జేషిండు అతను గూడా ఏదో పాయిజన్ ఏమో మందేమో తీసుకున్నాడంట. వాళ్ళ అమ్మకి కాల్ జేసి చెప్తే పోలీసులకు జెప్పిండ్రంట. పోలీసులొచ్చేసి ఆమెను తీసుకెళ్ళి పోస్ట్‌మార్టం జేసిర్రంట. అతన్ని తీసుకెళ్ళి హాస్పిటలేస్తే 2 రోజులో, 3 రోజులో హాస్పిటల్‌లో మంచిగనే ఉండి చికిత్స పొందుతూ చనిపోయిండంట ఇగ. వాళ్ళ వాళ్ళ అబ్బాయి వాళ్ళ డ్యాడీ ఏడుస్తుండు. ఆళ్ళ డ్యాడీ ఏడిస్తే ప్రతి ఒక్క చిన్న పాపకైనా ఏడుపొస్తది. అంత ఎమోషన్ అయ్యి చాలా ఏడుస్తుండ్రు. ఏ ఒక్కరు ఇట్లా జెయ్యొద్దు. ఏ ఒక్కరు తల్లిదండ్రులకు గోస పెట్టొద్దు. మా కడుపుకోత ఇంకెవ్వరికీ రాగూడదు. చెట్టుకొచ్చిన పిల్లగాడు, మా చెయ్యికొచ్చిన పిల్లగాడు అన్యం పుణ్యం ఎరగదు. సుఖం లేదు వానికి. వానికి పిల్లలు లేరు, జల్లలు లేరు. ఏ సుఖం జూడలే. వాడు చచ్చిపోయిండు అని ఏడుస్తా ఉండు. చాలా అంటే చాలా ఏడ్చిండు. కానీ ఆ అంకుల్‌కి నేనొకటే చెప్తున్నాను. ఇప్పుడు మీ పిల్లగాడు ఏ సుఖం పొందలే. కానీ ఆమెను పెళ్లి చేసుకున్నా గూడా పిల్లలు పుడతారా? ఆమెకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యుంటది. అదేదో మంచి అమ్మాయిని చేసుకుంటే మంచి జీవితం ఉంటుండే. పాపం మా అంకుల్ చాలా ఏడ్చిండు. అయితే వాళ్ళ అమ్మ, నాన్న చాలా జెప్పిరంట. అబ్బాయి వాళ్ళ అమ్మ, నాన్న "వద్దు నాయన పిల్లలున్నారంటే" అది పనికిమాలినది జెప్పిందంట. "నాకు పిల్లలు లేరు. నేను వేరే అంటే మా పెద్దక్క వాళ్ళ పిల్లల్ని తెచ్చుకొని పెంచుకున్నాను. ఆ పిల్లలు పెద్దగా అయ్యిర్రు. అందుకే వాళ్ళ జీవితం వాళ్ళకొదిలేసాను. ఇప్పుడు నా జీవితం జూసుకుంటున్నాను" అని చెప్పిందంట. నవమాసాలు మోసి కని పెంచింది. దీనికి బేకాదానికి నా పిల్లలు కారు అని జెప్పిందంట అతని కోసము. అసలు ఎంత సిగ్గు లేదు. ఆ పిల్లలకు పెళ్లి చేయాల్సిన ఈడులో, ఆ పిల్లల్ని వదిలేసి నడి రోడ్డు మీద వచ్చి నీ సుఖం నువ్వు చూసుకుంటే, ఆ పిల్లల జీవితం ఏమైపోలే? నీకంత బలుపున్నప్పుడు పిల్లలను కనొద్దు. కనకుండా నీ దారి నువ్వు ఏదన్నా జేసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిందంట. పరిచయం కాస్త పెళ్లి దాకొచ్చిందంట. పెళ్లి చేసుకున్నారంట వీళ్ళు మళ్ళీ. అక్కడి నుంచి వైజాగ్గో ఏదో వచ్చి పెళ్లి చేసుకొని 6 నెలలు కాపురం ఉండి అన్నింటాడిగ. అబ్బాయి ఏమేం మాటలనింటాడో పనికిమాలిన మాటలు గొడవ పడింటారిగ. అవన్నీ భరించలేక నా మొఖం ఇంకెక్కడ చూపించుకోలేను. లేదంటే మా ఇంటికి పోలేను. నా పిల్లలకు చూపించుకోలేను. ఇంకేమేమి ఆలోచించిందో ఊరేసుకుందంట. ఊరేసుకొని చచ్చిపోయింది. ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయారు. ఆ అబ్బాయి చనిపోయిండు. ఆమె చనిపోయింది. చాలా ఏజ్ గ్యాప్ వాళ్ళకు. ఈమెకు 42 ఆయనకు 28 అంటే ఎంత ఏజ్ గ్యాప్ చూడు. అక్కతో పోల్చాల్సింది అక్క కన్నా ఇంకా ఏజ్ ఎక్కువనే. అక్కతో పోల్చింది. ఇప్పుడు పిన్ని వరుస అనుకోవచ్చు. ఆ వరుసలు కలపాల్సింది బోయి, భార్య స్థానంలో ఎట్లుంచుకున్నాడో నాకర్థం కాలే. మరి అంత ప్రతిత్తుడైతే, అంత మంచోడైతే, మరి ఇలాంటి పనికిమాలిన బుద్ధి ఎట్లొచ్చిందో. భార్య స్థానంలో ఆమెను పెళ్లి చేసుకొని, ఆమెతో అయితే సంసారం గూడా జేషిండంట. గొడవలొచ్చినాయి. ఇంక చనిపోయిర్రు. వాళ్ళ జీవితాలు ఎట్లాగో ఇగ వాళ్ళు జేషింది బేకారు పని. వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. పిల్లలు వాళ్ళు చచ్చేంత వరకు వాళ్ళకి మాట పోదు. ఎలా అంటే మీ అమ్మ ఇలా చేసింది, నీ భార్య ఇలా చేసింది, లేదంటే నీ కొడుకు ఇలా. మనం ముఖం మీదల మాట్లాడకున్నా సైడ్‌కి మాట్లాడుతూనే ఉంటారు. పక్కకు మాట్లాడుతూనే ఉంటారు. ప్రపంచం ఇప్పుడు అట్లా నడుస్తుంది. పాపం వాళ్ళకి మనశ్శాంతి లేకుండా, వాళ్ళకి జీవితం లేకుండా చేసిపోయింది.
ఏ ఒక్కరు ఇలా చేయొద్దు. ఏ యాప్‌లన్నా యూజ్ చేసినా అది లిమిట్‌లోనే ఉండాలి. మనకు టైమ్ పాస్‌కి లేదంటే మనం మంచి నేర్చుకోవడానికి ఉండాలి గానీ, చెడు నేర్చుకోవడానికి ఎప్పుడు ఉండొద్దు. మన జీవితాలు నాశనం చేసుకోవద్దు. దేనికంత బానిస అవ్వద్దు. ఏదైనా ఒక లిమిట్‌లో ఉంటేనే బావుంటుంది. అంతేగాని ఇట్లా లిమిట్ దాటేసి చేస్తే మీ జీవితాలు నాశనం గాకుండా ఇప్పుడు మీ జీవితాలు నాశనం అయితాయి. పక్కనోని జీవితాన్ని గూడా నాశనం చేస్తుర్రు. ఇప్పుడు మీరు బానే పోయిర్రు. చేసింది పనికిమాలిన పని, దిక్కుమాలిన పని. ఎట్లనో అట్లా కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిచి 6 నెల్లో, 7 నెల్లో కాపురం చేసిర్రు. తర్వాత పైలోకానికి పోయిర్రు. ఇప్పుడు ఎవరు బాధపడుతుర్రు? ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు. ఎంత అసలు ఆళ్ళ డ్యాడీ చెప్తున్నాడు, నా కొడుకు బతికుంటే ఆమెనొద్దు అని చెప్పినా గూడా వినలేదు. చేసుకున్నాడు. కనీసం వాడన్నా హ్యాపీగా ఉంటాడు. కళ్ళ ముందల ఉంటాడు. బ్రతికే ఉంటాడు గదా! బ్లాక్‌మెయిల్ చేసిండంట. ఆ అమ్మాయిని చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. అది అమ్మాయా? అది అమ్మాయిలాగా అనిపిచ్చిందా? పనికిమాలింది. ఆమెను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని బ్లాక్‌మెయిల్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారంట, నా కొడుకు బతికుంటే చాలు, కళ్ళ ముందల ఉంటే చాలు. వాడు ఎట్లున్నా సరే హ్యాపీగా ఉంటే చాలు. ఇంకా వాని రాతలో అది రాసిందనేసి వాళ్ళు వదిలేసిండ్రంట. ఇంక వాని జీవితం వాడు బ్రతకని అనేసి. వానికి సెపరేట్ ఇల్లు గూడా కట్టిర్రంట. అలా వదిలేసినా గూడా ఇప్పుడు ఆళ్ళు వదిలేసిర్రు, వీళ్ళు వదిలేసిర్రు. ఆ పిల్లలు గూడా సస్తే సావని, బతికితే బతుకని అనేసి వదిలేసిర్రు వాళ్ళు గూడా. ఎందుకంటే చెప్పే వరకు చెప్పిర్రు. వినలేదు. ఇది బేకార్దనుకున్నారు, వదిలేసిర్రు. వీళ్ళు వదిలేసిర్రు. మరి బ్రతకకుండా మరి ఎందుకు సావడం ఎందుకు? అందుకే పైన భగవంతుడు చూస్తానే ఉంటాడు అన్నీ. ఎప్పుడు ఎవ్వరు మిస్టేకులు చేయకండి. చిన్న చిన్నయంటే పొరపాటు పడొచ్చు. తెలియక చేశామని. చిన్న పిల్లలా? 28 ఇయర్స్ అంటే చిన్న పిల్లగాడేం గాదు. 42 ఇయర్స్ అంటే చిన్న పిల్లేం గాదేమి. అన్నీ తెలిసి ఎందుకు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తారో అస్సలు అర్థం కాలేదు. నాకనిపించిందయితే నేను మీకు చెప్పాను. ఇలా ఎవ్వరూ చేయొద్దు. అస్సలు ఇలాంటి ఆలోచనలు గూడా మైండ్‌లో అసలు రాగూడదనమాట. ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు అసలు రానీయకండి. మీ జీవితాలు ఎట్లాగో పోయినా సరే గానీ, మీ పిల్లల జీవితాలు, మీ ఫ్యామిలీ జీవితాలయితే నాశనం జేయకండి. అలాగే మనం చూసి ఒకరు మంచి నేర్చుకోవాలి గానీ, చెడు నేర్చుకునేలా ఉండొద్దు. ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. పక్కన ఇప్పుడు మనం మనుషులేం చేయలేరు. భగవంతుడయితే చూడకుండా ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే ఎవరు ఊరుకోరు గదా! ఏదో టైంలో ఖచ్చితంగా రివెంజ్ అనేది తీర్చుకుంటాడు కాబట్టి, దయచేసి అందరూ చూసి, ఆలోచించి ఏ పనైనా చేయాలని నేను అనుకుంటున్నాను. ఏమన్నా పొరపాటున క్షమించండి. నాకు నచ్చింది మీతో చెప్పాను. ఒక్కరన్నా ఇలాంటి పనికిమాలిన పని చేయకుండా చేంజ్ అవుతారేమో, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చేంజ్ అవుతారేమో అన్నట్టుగా నేను చెప్పాను. నేను చెప్పింది ఏమైనా పొరపాటుంటే క్షమించండి.